చేస్తున్నారంట. ఏం చేశారు ఆయన? 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారన్న దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరు నన్ను సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్క నిమిషం. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీకు రిలేటెడే. ఒకసారి చూసి మళ్ళీ మీరు మాట్లాడండి. మీరు నేను ఒక్క నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి గారు బయట చూసి మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు బయట చూసి మీరు మాట్లాడండి. నెక్స్ట్ మీరే మాట్లాడండి. మీ నాయకుడు కాబట్టి ఒక్క నిమిషం వినండి. నా పేరు ఎక్కడ లేదు, కావాలంటే నా పేరు ఎక్కడ లేదు, కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ నా పేరు ఎక్కడ లేదు, కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హావ్ సెడ్ అండ్ టాక్. See, somebody should be a fool to name me or anybody else or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. Right. ఇప్పుడు మీరు మాట్లాడండి. వాసుదేవన్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఆయనకి చాలా కోపం వచ్చి ఆయన లారీలెక్కి ఆవేశంతో ఊగిపోయారు 5 ఏళ్ళు గడిచిపోయినటువంటి 5 సంవత్సరాల కాలంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరూపణ కానటువంటి నేరాల్ని పుంకానుగా 15 ఏళ్ల నుంచి రాస్తుంటే ఈ రకంగా ప్రజల మనసుల్లో మెదడుల్లో విషం నింపుతున్నటువంటి ఎల్లో మీడియా టీడీపీ పార్టీ ప్రతిదీ అబద్ధం. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచింది టీడీపీ ప్రభుత్వం. అదే విధంగా ఇసుక ఫ్రీ అని ఇసుకని అమ్ముతున్నటువంటిది టీడీపీ ప్రభుత్వం. అలాగే మద్యం అని చెప్పి బెల్ట్ షాపులు, పర్మిట్ షాపులు అన్ని పెట్టింది టీడీపీ ప్రభుత్వం. అదే విధంగా ప్రతి కాంట్రాక్ట్ లో కూడా ఈ రోజు ఎమ్మెల్యేలకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి దానికి కూడా వాటాలు వెళ్తున్నటువంటి మాట వాస్తవం. వీటన్నిటిని ప్రశ్నించకుండా నోరు మూసుకొని సోషల్ మీడియాలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైళ్ళల్లో వేసి ఈ రోజు హింసిస్తున్నారే. ఈ రోజు విజయ్ బాబు గారు వేసినటువంటి పిటిషన్ లో ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది మీరు మరి గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రఘురామ్ గారు ఎన్నిసార్లు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారండి. మరి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేయద్దా చెప్పండి? మరి వైసీపీ కార్యకర్తల్ని వేస్తున్నప్పుడు రఘురామరాజు ఏ రకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో? ఆయన్ని తీసుకెళ్లి వేయద్దా? ఏబిఎన్ ఛానల్ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నడుస్తుంది కదా, దాన్ని తీసుకెళ్లి వేయద్దా? ఇప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ వాటన్నిటికీ ఈ రోజు వాటి మీద కేసులు పెట్టద్దా? మరి అంటే మీకు ఒక న్యాయం, ఆ వైసీపీ పార్టీకి ఒక న్యాయమా? మరి ఒకటి వాసుదేవన్ గారు, ప్రపంచ చరిత్రలో గాని రాష్ట్ర చరిత్రలో గాని ఒక నిరంకుశులైనటువంటి పాలన చేసేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ప్రపంచంలో చూసుకుంటే కిమ్ అనేటువంటి నార్త్ కొరియాకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఎలాంటి వ్యక్తి, ఎలాంటి నాయకుడు అనేది ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటాయి. ఈ రోజు అలాంటి నిరంకుశమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ రోజు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి హింసని గాని వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా బాధిస్తున్నారు అనేటువంటిది అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగినటువంటి అంశం అదే. లా అండ్ ఆర్డర్ ఎందుకింత ఈ రకంగా హింసిస్తున్నారు వైసీపీ వాళ్ళని దేశం మొత్తం చర్చించుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఈ రోజు దాన్ని దాచిపెట్టి మరి వాళ్ళకి పదవుల కోసం వెళ్ళారో లేకపోతే పాదాల మీద పాకులాడడానికి వెళ్ళారో అది వాళ్ళ వ్యక్తిగత అంశం. కానీ రాష్ట్రాలకి రావాల్సినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాకలో నన్ను గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతారని మరి ప్రామిస్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు దాని గురించి ఏదన్నా చెప్పారా? మరి 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్తే ఈ రోజు వరకు కూడా ఆడపిల్లలకి సంబంధించి నోరెత్తనటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడా? అన్ని అబద్ధాలు చెప్పి అవినీతిగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి ఈ రోజు అధికారంలోకి దొడ్డిదారులో వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన వామనుడై త్రివిక్రముడై ఆయన ఎంత ఎత్తుకెదిగినా ప్రజల్లో బలం లేని ఎవ్వరూ నాయకులు అవ్వలేరు.
ఆయనకి ప్రజాబలం లేదు. ఈ రోజు కూటమిలో అధికారంలో ఉంది కాబట్టి ఈ 4 రోజుల అధికారాన్ని అనుభవించడానికి ఆయన ఒక నాయకుడిగా ఉండొచ్చు. కానీ ఆయన ఏ రోజు కూడా ప్రజలకి సుజాత గారు చెయ్యడు కూడా. సుజాత గారు నాకు కూడా ఎప్పటికీ ప్రజలకి మంచి చేయడు. నాకు కూడా అవకాశం ఇస్తారా మీతో మాట్లాడటానికి? నేను అడిగేది ఏంటంటే, మీరు నిరంకుశ పాలన చంద్రబాబు గారిది, మరి మన పరిపాలన ఏంటి? రఘురామకృష్ణరాజు గారు నిన్న మాట్లాడారు, కర్మ రిటర్న్స్ ఎత్తుక్కుంటా వస్తుంది. విజయపాల్ ఆయనతో పాటు ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ని హత్య చేయడానికి ఆయన గుండెల మీద కాలుతో తన్ని చేసిన వీటిని ఏమంటారు? ఆ పాలనను ఏమంటారో చెప్పండి అంటున్నా. ఒకటి కర్మ రిటర్న్స్ అన్నారు కదా, ఇది వాళ్ళకి కూడా కర్మ రిటర్న్స్ అని ఒక రోజు చూపిస్తాం. మేము డెఫినెట్ గా చూపిస్తాం. వాళ్ళకు కూడా కర్మ రిటర్న్స్ అని చెప్పేసి మేము కూడా ఒక రోజు మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఫిజిక్స్ రాస్తున్నాను. నేను అడిగిన ప్రశ్న అది కాదు. రఘురామ రిలేటెడ్ క్వశ్చన్ ఐ హావ్ పోస్డ్. రఘురామ రిలేటెడ్ క్వశ్చన్ ఐ హావ్ పోస్డ్. ఆయన గుండెల మీద తన్ని బూటుగాళ్ళతోటి నొక్కేసి చాలా కిరాతకంగా విజయపాల్ హ్యాస్ కన్ఫెస్డ్ ఇన్ హిస్ స్టేట్మెంట్. రిమాండ్ రిపోర్ట్ అదంతా ఉంది. ఆయన కన్ఫెస్ చేశారు. నేను కొత్తగా కనుక్కున్న అనిష్టం లాగా ఆయన చెప్పింది నేను మీకు షేర్ చేస్తున్నాను.